రోడ్లోని లేబర్ ఆఫీసులో తెలంగాణ యాప్ బెస్ట్ డ్రైవర్స్ నిరసన చేపట్టారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇతర యాప్ కంపెనీలలో పనిచేసే క్యాబ్, ఆటో, గూడ్స్ డ్రైవర్ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ బతుకులు మారతాయని అనుకున్నామని, కానీ ఏం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. ఇక డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ ఇక రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. అందుకు 10 రోజుల సమయం కావాలని వారు కోరారు. ఇక్కడ ఈరోజు ఏదైతే అగ్రిగేటర్లు ఇస్తున్నాడంటే రేట్ ఏదైతుందో అది 50 రూపాయలు 60 రూపాయలు. ఇక్కడ మీరు గమనించారు, ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. మేము గవర్నమెంట్ మాకు నిర్ణయం కట్టాలని చెప్పేసి చాలా రోజుల నుంచి మేము కావచ్చు, రాష్ట్ర రూపాయలు కావచ్చు, ఇట్లా చేస్తూ వస్తున్నాం. ఈ రోజైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు మేము లేబర్ ఆఫీస్కి వచ్చేసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. దయచేసి మాకు ప్రభుత్వం మమ్మల్ని గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈరోజు ఇల్లీగల్ బైక్ ట్యాక్స్ నడిపిస్తూ మా కడుపు మీద కొడుతున్నారు. మేము బతకడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు రేటు కార్డు తోటి మేము ఎట్లా బతకాలి? ఖచ్చితంగా గత ప్రభుత్వం అయితే ఎట్లయితే పగబట్టినట్టుగా మరి అక్కడ గత ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేదనక రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సార్ మమ్మల్ని కొంచెం మేము కూడా ఓటర్లమే, మమ్మల్ని గుర్తించి మాతో చర్చలు జరిపించి ఈ ఏది యాప్ ఆధారిత కంపెనీలకు చట్టబద్ధీకరణ చేసి మాకు గౌరవమైన నిర్ణయం ఇస్తారా? లేదనక కంపెనీ ఒక యాప్ మరి గత ప్రభుత్వంలో మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మేము గెలిపించుకున్న కారణం ఏంటంటే భారత్ జోడో యాత్రలో మరి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ బోర్డు కావచ్చు, లేదనక ప్రభుత్వమే మీకు ఒక యాప్ కావచ్చు, లేదనక గిట్టుబాటు ధర కావచ్చు ఇస్తామని హామీ ఇచ్చి భారత జోడో యాత్రలో అధిక సంఖ్యలో మేము పాల్గొన్నాం. ఈరోజు ప్రభుత్వం నిర్మించినాక ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే మాకు ఆశలు చిరిగించినాయి. కానీ ఈరోజు ఆ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. మాకు ఖచ్చితంగా ఈ రేట్ కార్డు